రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 వేతనాలు చెల్లించాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వాలంటీర్ల సంఘం నాయకులు వరుణ్, నందీశ్వరరావులు మాట్లాడుతూ ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రకాష్, గంగాధర్, వరుణ్ కుమార్, సంతోషి, లక్ష్మీ ప్రసన్న, భవానీ, నాగలక్ష్మి, త్రిపుర సుందరి, భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు. మా పేర్లు అందులో లేవు అనుకుంటే మీరు వేతనం ఎలా చెల్లించారు? మే వరకు ఇప్పుడు లేదు అంటున్నారు. ఆ మే నుంచి ఇప్పటి వరకు మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నామనేది మీరు గ్రహించి 2024 మే వరకు మాకు వేతనాలు చెల్లించారండి. ఇప్పుడు 5 నెలల నుంచి మాకైతే వేతనాలు అందట్లేదు. డోలా వీరాంజనేయ స్వామి గారు గెలిచిన తర్వాత నుంచి మా వాలంటీర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మీకేం ఇబ్బంది లేదు, మీకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఉంటుంది. సీఎం గారు మీకు మాట ఇచ్చారు, మీకు మాట ఇచ్చిన ప్రకారంగా 10,000 ఇస్తారు, మీరైతే ఇబ్బంది పడవద్దు, ఖచ్చితంగా ఇస్తారు, మిమ్మల్ని అయితే అన్యాయం చేయరని ఇప్పుడు వరకు చెప్పుకొచ్చి ఇప్పుడు అసెంబ్లీలో 2023 నుంచి లేరని ఏ విధంగా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. మీరు కొంచెం మాటను వెనక్కి తీసుకొని మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటున్నారు. వాలంటీర్లు ఎవరో కూడా రాజీనామా చేయొద్దు, వాలంటీర్లు విధుల్లో ఉంటే మిమ్మల్ని గత ప్రభుత్వం అన్యాయం చేస్తూ 5,000 ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 10,000 వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్న ప్రతి నెల వచ్చే నెలలో చేస్తాం అంటూ చెప్పి 5 నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాలంటీర్లు అసలు 2023 నుంచే వారు జీవోలో లేరు అని చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మీరు ఇచ్చారన్న 10,000 జీతం కోసం మీకు వాలంటీర్లు అందరూ కూడా మీకు ఎన్నికల్లో మీకు ఓటు వేసి గెలిపించి మీరు ఇప్పుడు మీరు గత ప్రభుత్వం 5,000 వేతనం కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పరిచారు. అది కాకుండా మీరు 10,000 వేతనం కల్పించి వాలంటీర్లకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి మీరందరికీ ఒక దారి చూపిస్తారని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 150,000 మందిని ఒకేసారి విధుల్లోంచి తొలగించకూడదని వాళ్ళందరికీ మీకు ఉద్యోగ భద్రత కల్పించి విధుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం.